ఈరోజు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈరోజు దేశద్రోహానికి పాల్పడిన రావణ్కు ఎలాగ మద్దతు తెలుపుతున్నాడో ప్రజలకి సమాధానం చెప్పవలసిన అవసరం ఉందని మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మీరు మీ వైసీపీ కృత్రిమ మేధావి సుధాకర్ రెడ్డి రావణ్కు తరపున ఏ విధంగా వాదనలు వినిపిస్తున్నారు, అది కూడా ప్రజలకు జవాబు చెప్పవలసిన అవసరం ఉందని జగన్మోహన్ రెడ్డికి మేము ప్రశ్నిస్తున్నాం. వైసీపీ కనీసం చట్టం మీద కానీ, సమాజం మీద కానీ, రాజ్యాంగం మీద కానీ, దేవతల మీద కానీ కనీస గౌరవం లేకుండా మాట్లాడిన రావణ్ని ఏ రకంగా సమర్థిస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు ప్రజలకి మీరు సమాధానం చెప్పవలసిన అవసరం ఉంది. ఈరోజు వ్యవస్థ పట్ల, సమాజం పట్ల ఒక సంకేతాన్ని, ఒక తప్పుడు సంకేతాన్ని ఈరోజు రావణ్ను చేస్తున్న వ్యాఖ్యలు కూడా మీరు మద్దతిస్తున్న విషయాలు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉందని మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ప్రాంతాల పట్ల, కులాల పట్ల భేదాభిప్రాయాలు సృష్టించి అందరిని కూడా ఇబ్బంది కలిగించే విధంగా మాట్లాడిన తీరు కూడా వైసీపీ మద్దతిస్తుంది. ఈ సమాజం చూసి నవ్వుకునే పరిస్థితి తీసుకొస్తున్నారని మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. ఈరోజు వైసీపీ వ్యవహారం ఎలాగుందంటే కనీసం సభ సమాజం తలదించుకునే విధంగా వ్యాఖ్యలు చేసిన వారిని మద్దతు తెలిపే విధంగా వారు చూస్తున్నారు. అలాగే మహిళల పట్ల కానీ, పోలీస్ వ్యవస్థ పట్ల కానీ, సమాజంలో ఒక మంచి వ్యక్తుల పట్ల కానీ కొంతమంది వ్యక్తులు తప్పుడు ప్రచారం చేసినా సరే వాళ్ళు మద్దతుకు వెళ్తున్నారు. ఈరోజు ప్రభుత్వంపై వారు కనీసం వారికి గౌరవం లేకుండా మాట్లాడిన తీరు కూడా మనం గమనిస్తున్నాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి టీము సమాజాన్ని ఇబ్బంది కలిగించే వ్యక్తుల్ని వెనకేసుకుని వచ్చి ఈరోజు ప్రజలు కూడా ఇబ్బంది కలిగించే విధానాన్ని కూడా మనం గమనించాలని ప్రజలకు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు సమాజాన్ని, మనుషుల్ని కలిపే మాటలు కానీ, లేకపోతే విడగొట్టే మాటల్ని, మన వ్యక్తిత్వాన్ని తెలియజేసిన విషయాన్ని కూడా గమనించుకోవాలి. వైసీపీ నాయకులు ఈ మధ్యకాలంలో చూస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ టీం కానీ సమాజాన్ని హేళన చేసే విధంగా, ప్రజల్ని హేళన చేసే విధంగా, ప్రజాప్రభుత్వాల్ని హేళన చేసే విధంగా వారు మాట్లాడే వ్యక్తులను కూడా సమర్థిస్తున్న విషయాన్ని కూడా మనం గమనించవలసిన అవసరం ఉందని మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. ఈరోజు రాజ్యాంగం కానీ, ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అమలు చేసిన రాజ్యాంగాన్ని అద్భుతంగా అమలు చేస్తున్న ఈ ప్రభుత్వం పైన నిందలు వేసి ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ కాలయాపన విషయాన్ని కూడా మీ దృష్టిలో తీసుకొస్తున్నాం. అలాగే ఈరోజు ప్రజల్లో బలం లేదు, బలం రాని విధంగా అసలు బలం కోసం ఆలోచించుకుంటా ఉన్న వైసీపీ కేవలం సోషల్ మీడియా వేదికను ఉపయోగించుకొని వారికి నెల ముడుపులు ఇచ్చి కొంతమంది తయారు చేసి సంఘ విద్రోహ శక్తులుగా తయారు చేసి ఈరోజు సమాజానికి హాని చేసే విధంగా తయారు చేసిన విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇలాంటి వ్యక్తులు ఈరోజు ప్రజాప్రభుత్వాన్ని విమర్శించే స్థాయికి వచ్చే పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు పవిత్రమైన యజ్ఞాలు చేసి సమాజం బాగుండాలని కోరుకున్న సమయంలో రాక్షసులు ఎలాగైతే యజ్ఞాలని భగ్నం చేసే విధంగా తయారు చేసేవారు, అప్పుడు చేసేవారు. ఇప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కానీ, బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి కానీ చేసి ముందుకెళ్తుంటే ఇలాంటి సోషల్ మీడియాల ద్వారా కొంతమంది వ్యక్తుల ద్వారా ఇలాగా వీరు కూడా ఈ యజ్ఞాన్ని, ఈ అభివృద్ధి యజ్ఞాన్ని భంగం చేసే విధంగా కూడా వెళ్తున్న విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు, బెంగళూరు ప్యాలెస్లో కూర్చుంటాడు, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్ని ఏ రకంగా విధ్వంసం చేయాలని ప్లాన్ గీసుకొని వస్తాడు. ఒక వారం రోజుల తర్వాత, 10 రోజుల తర్వాత వచ్చి ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి అందరినీ, కులాలని, మతాలని, ప్రాంతాలని రెచ్చగొట్టి కొంత నెలమామూలు ఇచ్చి కొంతమంది సోషల్ మీడియా యాక్టివిటీస్ని పెట్టి కొంత ప్రభుత్వం పైన బురజల్లే కార్యక్రమాన్ని కూడా చేస్తున్న విషయాలు కూడా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే ఆయన బెంగళూరు ప్యాలెస్ నుంచి స్టార్ట్ అయ్యి తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి ప్రెస్ మీట్ పెడతారో ఆ 2 రోజుల్లోనే ఇన్సిడెంట్లు జరుగుతాయి ఈ రాష్ట్రంలో.
అందుకే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాం, వైసీపీ నాయకులు చెప్తున్నాం. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు 95 సీఎం, ఈరోజు వారు అడ్మినిస్ట్రేషను, ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలోనే విద్రోహులు కానీ, శక్తులు కానీ, లేకపోతే సమాజాన్ని ఇబ్బంది కలిగించే వ్యక్తులు కానీ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే వ్యక్తిగా ఆయన పేరు ప్రతిష్ఠ సంపాదించుకున్నారు. ఈరోజు ఈ ప్రభుత్వం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాకూడదని ప్రజలు ఏదైతే కోరుకొని ప్రజాప్రభుత్వాన్ని బ్రహ్మాండ మెజార్టీ గెలిపించి ముందు తీసుకెళ్లారో అదే నమ్మకంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పరిపాలన విషయంలో జాగ్రత్తలు తీసుకొని లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసి సమర్థవంతమైన పోలీస్ ఆఫీసర్స్ నియమించి ఈరోజు అడ్మినిస్ట్రేషన్ చేస్తుంటే పోలీస్ ఆఫీసర్స్ మీద కూడా నిందలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమైనా ముఖ్యమంత్రి హోదాలు ఉన్న విషయాన్ని మర్చిపోయాడేమో. ఇప్పుడు మీరు మాజీ ముఖ్యమంత్రి, భవిష్యత్తులో కూడా మీరు ఒక మాజీయే, భవిష్యత్తులో కూడా రారు, ప్రజల అవకాశం ఎవరు. కానీ ఈరోజు ఆయన చూస్తున్న వ్యవహారం చూస్తే, ఆయన వ్యవహార శైలి చూస్తుంటే ఇంక అధికారంలో ఉన్నాం అని పోలీస్ వ్యవస్థలు కూడా, పోలీసు ఆఫీసులు కూడా ఫోన్లు చేసి బెదిరించే విధంగా తయారయ్యే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ప్రెస్ మీట్లో ప్రస్తావన చేస్తాడు, ఈ సీఏ ఇట్లా, ఆ ఎస్ఐ ఎట్లా, ఎస్పీ ఇట్లా, ఈ డిఎస్పీ ఇలా అని పోలీసుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ రాష్ట్రంలో, దేశంలోనే ఈరోజు శాంతి భద్రతలో నెంబర్ 1 పొజిషన్లో ఆంధ్రప్రదేశ్ ఉన్న విషయాన్ని ఇదేదో మెంబర్ ఆఫ్ పార్లమెంటుగా తెలుగుదేశం ప్రతినిధిగా నేను చెప్పట్లేదు. ఈరోజు సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు చెప్పారు, కేంద్ర హోంశాఖ మంత్రి గారు చెప్పారు, అమిత్ షా గారు చెప్పారు, బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ ఉంది, శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్న విషయాన్ని చాలా సమీక్ష సమావేశాలు చెప్పారు. ఈరోజు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు, విశ్వగురువు గారు వారు చెప్తున్నారు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తులో భారతదేశంలో ఒక నెంబర్ 1 స్థానాన్ని రాబోతుందని వారు గట్టిగా ప్రతి సమావేశంలో చెప్తున్నారు. చెప్తున్న వ్యక్తి చిన్న వ్యక్తి కాదు. ఈరోజు దేశాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి, ప్రపంచాన్ని విశ్వగురువు ఉన్న వ్యక్తి నరేంద్ర మోదీ గారు చెప్తున్న విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి అండ్ టీం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి లేకపోతే మీ సోషల్ మీడియాలో కొంతమంది ప్రభుత్వంలో ఉన్న వ్యక్తుల్ని విమర్శలు చేస్తే ఏదో మీ పార్టీ పెరుగుతుందని అనుకోవడం మీ పొరపాటు. ప్రజలు గమనిస్తున్నారు అన్ని కూడా. ఈ మధ్యకాలంలో చర్చ జరుగుతుంది కావాలనే బురజల్లే విషయాన్ని. ఈరోజు ముఖ్యమంత్రి గారి పైన కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పైన కానీ, అలాగే కొంతమంది బీజేపీ నాయకుల మీద కానీ, ఎన్డీఏ కూటమి నాయకుల మీద కానీ మీరు ఆరోపణలు చేస్తున్న వ్యవహారాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు. మీ వ్యవహారాన్ని కూడా క్షుణ్ణంగా చూస్తున్నారు. ఈరోజు మీరు ఎవరికైతే మద్దతిస్తున్నారో, ఎవరైతే సమర్థిస్తున్నారో దేశద్రోహుల్ని ఈరోజు వ్యక్తులు మీరు సమర్థించిన విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు.